హాయ్ చిన్న, ఈరోజు అమ్మ చేసే దొండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా 1 టీ స్పూన్ జీలకర్ర, ఆరెంజ్ స్పూన్ ఎప్పుడు కనిపించినా అది 1/2 టేబుల్ స్పూన్, అర్థమైందా? దాంతో సరిపడగా మినపప్పు, 2 రెబ్బల కరివేపాకు, 4 ఎండుమిర్చి, ఒక పెద్ద వెల్లుల్లిపాయ, ఆ తర్వాత కేజీ దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి అందులో అమ్మ నూనె గట్ట 4 గట్టెలు నూనె పోసి ముందు అందులో మినప్పప్పుని వేసి, మినప్పప్పు తర్వాత జీలకర్రను కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, లాస్ట్లో కరివేపాకు వేసింది. నిజంగానే చిటపటలాడలేదు తెలుసా. అవన్నీ వేగిన తర్వాత కేజీ దొండకాయ ముక్కల్ని కూడా వేసి అవన్నీ కింద నుంచి పై వరకు కలిపేసి మూత పెట్టేసింది. అవి కొంచెం మగ్గుతాయి అనగా అందులోకి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ అన్నీ పూర్తిగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనిచ్చింది. అదే నువ్వు 1/2 కేజీ అలా తెచ్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ నూనె వేసి బాగా ఎర్రగా వేపుకుంటే కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది అమ్మ చేసేది కాబట్టి కర్రీ ఇలాగే ఉంది. సో మొత్తానికి అలా నూనె పైకి తేలిన తర్వాత మన కూర రెడీ అయిపోయింది. వేడి వేడి ముద్దలో కూర కలుపు తింటే సూపరో సూపరు. బాయ్ బాయ్.